Firstly, I would like to thank my parents for supporting me here. అండ్ యా మీరు లేకపోయినది పాసిబుల్ అయ్యేది కాదు. చాలామంది చాలామంది వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే రూమ్ తీసుకొని అంతా ఏదో ట్రై చేస్తుంటారు. బట్ బికాస్ ఆఫ్ యూ గైస్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ పప్పా. అండ్ యా, కమింగ్ టు దిస్ మూవీ నమో. సో June 7th రిలీజ్ అవుతుంది. ఈ మూవీ గురించి చాలా చెప్పాలి. అంటే ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్ బేసిక్గా. అంటే ఏది ఒక ప్లాన్ ప్రకారం అయింది, కానీ యా అందరు చాలా కష్టపడ్డారు. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య బ్రో ఫర్ యునో టేకింగ్ మీ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో మోహన్ అని, అది మా ఆదిత్య బ్రోనే. అది కొంచెం చెప్పాలంటే రాత్రి అయితే వస్తాడు. సో అతను రాత్రి అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది క్యారెక్టర్ కోసం. సో థ్యాంక్ యూ. పొద్దునంతా ఇలా డిఫరెంట్గా ఉంటాడు సైలెంట్గా. రోల్ ఇచ్చినందుకు రివెంజ్ లో ఉంది ఇది. అండ్ యా థ్యాంక్ యూ భీమ్నేని గారు ఫర్ కమింగ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అగైన్ సార్. అండ్ బెక్కమ్ గారు అండ్ పూర్ణ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ నాట్ అ ఈజీ థింగ్, లైక్ యునో వాట్ యూ డిడ్. 13 yearsలో మేము ఏదో పోకీమాన్, డ్రాగన్ బాల్స్ ఏవో చూసుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ యూ క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. అండ్ ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఇట్స్ రియలీ అమేజింగ్, నాట్ జస్ట్ గుడ్, బికాజ్ ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ వేరే ఉండాలి ఆ ఏజ్లో ఏమైనా చేయాలంటే కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఆల్సో ఐ హర్డ్ దట్ యూ డిడ్ 7 summits, నాట్ జస్ట్ 1. అందరు మౌంట్ ఎవరెస్ట్ అంటారు, కానీ దాంతోపాటు యూరోప్ అదంతా కూడా తిరిగి చేశారు మీరు. దట్స్ రియలీ గ్రేట్. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ. అండ్ సింధు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ మూవీ. లాస్ట్ చెప్తాను. మాయానంద్ గారు, ఇందాక పవన్ భాయ్ చెప్పినట్టు ఆ కొండలు అవన్నీ ఎక్కడం అంత ఈజీ కాదు. ఆయన వితౌట్ సపోర్ట్ ఎక్కేసారు ఆ కొండలు అవన్నీ కూడా. మేము ఏదో కొంచెం మేము సపోర్ట్ చేసాం, కానీ అంత మాకంటే ఫాస్ట్ ఎక్కేసారు కొన్నిసార్లు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ హాస్పిటాలిటీ అది ఇది అన్నారు, కానీ యూ బీన్ త్రూ ఎ లాట్ సార్. ఆ అడవిలో నడుచుకుంటూ చెప్పులు లేకుండా, ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వీరు సార్, ఓకే, ఈయన ఇప్పుడు మాకు ఇన్స్టాగ్రామ్ వాటి వల్ల ఈయన మాకు ద సెలబ్రిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇన్స్టాగ్రామ్లో ఏం చేసిన రీల్ వల్ల చాలా ఫేమస్ అండ్ చూసుంటారు అనుకుంటారు రీల్ అంతా కూడా మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా యాడ్ ఆన్ అయింది దానివల్ల. అండ్ ఆ డ్యాన్స్ కానీ అది కానీ రాత్రి ఆ చలిలో కూడా ఆయన వేశారు. ఐ నో హౌ యూ సర్వైవ్ దట్ కోల్డ్ సార్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మేడ్ దట్ సాంగ్ హ్యాపెన్ రియలీ వెల్. అండ్ మా డాన్స్ మాస్టర్ కూడా దే డిడ్ రియలీ గుడ్ జాబ్. నేను పిలిస్తే ఆయన రాలేదు పైకి, మీరు పిలవండి వస్తారేమో. కొరియోగ్రాఫరా? అమ్మాయి లేడీస్. ఓకే, ఆవిడ రాలేదు రజనీ గారు పైకి, నేను పిలిచిన. అవునా, వెళ్ళిపోయారు. ఓకే, కూల్, వచ్చేళ్ళారు. ఓకే. సో ఎనీవే, నెక్స్ట్. సో ఎవడా నీకుంది నెక్స్ట్ అని చెప్తున్నాడు అసలు, ఎంత దారుణమైన. ఐ రియలీ థ్యాంక్ ప్రశాంత్ భాయ్. మేము చెక్లో ఒక చిన్న రోల్ చేసాము, అప్పుడు కలిసాను ప్రశాంత్ భాయ్ అని. అండ్ యా, వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ఆన్ దట్ సెట్ ఆల్సో. అది ఇట్ వాజ్ రియలీ ఫన్. మీరు వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మా సినిమా. యూ టుక్ అస్ టు ఎన్ అదర్ లెవెల్. థ్యాంక్ యూ ప్రశాంత్ భయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య భయ్య, చెప్తున్నా కదా, మనం మంచి హిట్ కొడతాం, డోంట్ వరీ. ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియలీ గుడ్ హిట్. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. ఇప్పుడున్న ఈ డ్రై సీజన్లో మనం వీ డిడ్ రియలీ గుడ్ జాబ్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఫిల్మ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ పవన్ భయ్య గురించి చెప్పాలంటే, సెట్ మీద కంటే మా స్టే దగ్గర ఎక్కువ ఉంటుండే, కానీ వచ్చినప్పుడల్లా పని చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే భయ్య. అది సెకండ్ హాఫ్లో. కానీ ఫస్ట్ హాఫ్లో కూడా మాకు ఏడీ కూడా ఒక్కరే ఏడీ, ఒక 2-3 ఏడీస్ ఉన్నారు. అయినా కూడా పవన్ భయ్య ప్రతి ఒక్క పని, సెట్ పని అని ఏదన్నా కూడా అందరం చేసుకున్నాం. పవన్ భయ్య ఇంకా వచ్చి బాగా హెల్ప్ చేశారు మాకు, బికాస్ హీ హాస్ గాట్ గుడ్ మజిల్స్ దర్. సో అన్నీ బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్. సార్, మీ ఇద్దరు, యు ఆర్ లైక్, we have seen lot of films and serials of you sir. Thank you so much for being part of this film. అంటే అక్కడ ఉన్నాను, స్టేజ్ ఎండ్ అయ్యి ఆయన మీదకి వెళ్ళిపోతారని ఆయన భయపడుతున్నారు ఇందాక నుంచి, లైవ్ ఎక్కడ ఆగిపోతుందా అని. థ్యాంక్ యూ సార్. లైక్ చాలా మాట్లాడాలి, కానీ ఒక్కసారి మంచి హిట్ పడ్డాక అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ కమింగ్ టు విస్మయ, చాలా ఈ సినిమాలో హీరోయిన్, కానీ షీఈ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.
చాలా తొందరగా కనెక్ట్ అయిపోయాం. లైక్ యూనో రిహార్సల్స్ కానీ ఇవి కానీ వి త్రీ యూస్ టు సిట్ అండ్ డూ రిహార్సల్స్, ఇంప్రొవైజ్ చేయడం కానీ ఇట్ వాజ్ రియలీ ఫన్. అండ్ ఒకసారి అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ వాంట్ టెల్, ఈ అమ్మాయి ఎంత కష్టపడిందంటే ఒక రోజు అడవిలో ఏమైందంటే ఎక్కడో తెలుసు అంత చెట్లలో పుట్లలో నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఏదో ఇన్సెక్టో లేకపోతే ఏదో లీఫ్ ఏదో పడి మొత్తం ఇట్లా చెప్పాలంటే ఐలో విక్రమ్లో అయిపోయింది. తర్వాత ఏదో ఇంజెక్షన్స్ ఇప్పించి అదంతా చేసి తర్వాత నార్మల్ సెట్ అయింది. అండ్ నో ఐమ్ జస్ట్ సేయింగ్ దట్స్ నాట్ ఎ జోక్. కానీ ఆ టైంలో మేము చూసాం ఆమెను ఎట్లా తను ఇట్ వాస్ సో పెయిన్ఫుల్ ఫర్ హర్. అండ్ ఆ షూట్ కూడా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది ఆమె వల్ల కొంచెం. సో థ్యాంక్ యూ యూ బీన్ త్రూ అలాట్, వీ బీన్ త్రూ అలాట్. మనం ఇంకా చాలా మాట్లాడాలి చెప్తాం. అండ్ విశ్వంత్ బ్రో ఒకసారి థ్యాంక్ యూ. ఇస్ మై లైక్ బ్రదర్ ఫ్రమ్ అదర్ మదర్. లైక్ ఒక కొత్తోడిని అయినా కూడా ఏమీ తక్కువ కాకుండా ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి నాకు హీ యూస్ టు బీ బిసైడ్ మీ, యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. వీళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళతో వచ్చిన వాళ్ళ అసిస్టెంట్స్ కానీ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ రియలీ వెల్. ఆ కొత్తోడన్న ఫీలింగ్ ఎక్కడ తెప్పిలేవయ్యా. ఐ రియలీ లవ్ యూ సో మచ్. వీఆర్ గోనా కిల్ దిస్, డోంట్ వరీ, వీఆర్ గోనా కిల్ ఇట్. సో అండ్ యా, so much to talk, and yeah, that's it for now. And again sir, thank you so much. I've grown up seeing your films. Thank you for gracing this event again. And వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎక్కువసేపు మాట్లాడే హిట్ అయితే ఎక్కువసేపు మాట్లాడతా. థ్యాంక్ యూ. సక్సెస్ మీట్లో నేను హీల్స్ వేసుకోకుండా వస్తాను. యా, నేను అదే అంటున్నా, చెప్పులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. యా.